ఫ్రెండ్స్, కొత్తగా వచ్చినటువంటి సర్ అప్లికేషన్స్లో మీ పేరుందా లేదా తెలుసుకోవడం ఎట్లనో ఈ వీడియోలో మీకు చెప్తా. మొత్తం చూడండి. మొత్తం అంటే తక్కువనే ఉంటుంది, 2 నుంచి 3 నిమిషాల్లో అయిపోతుంది. మీ కొత్తగా మన తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి సర్ జాబితాల మీ పేరుందా లేదా తెలుసుకోవడం ఎట్లనో నేను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నా. మొన్ననే సర్ అప్లికేషన్స్ అయిపోయినాయి. దాంట్లో చాలామంది 2002లో ఓటు ఉన్న వాళ్ళకు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్నారు. లేని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల వివరాలతోటి కొత్తగా నమోదు చేసుకున్నారు. కొత్త కొత్త ఓటర్లు కూడా నమోదు చేసుకున్నారు. మరి ఆ జాబితాని మన తెలంగాణ ఎలక్షన్ కమిషన్ అనేది రిలీజ్ చేసింది కొత్త జాబితాను. ఆ కొత్త జాబితాలో మీ పేరు ఉందా లేదా ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి. మీరు ఎట్లనో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను మీకు. ఈజీగా ఆ డిస్క్రిప్షన్ లింక్ బట్టి మీరు ఈజీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా? ఇంకోటి ఏంటంటే చాలా జాగ్రత్త విషయం ఏంటంటే దాదాపు 92 లక్షల మందికి మన తెలంగాణ ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తుందట. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి వివరాలకు ఇప్పుడున్నటువంటి నమోదు చేసినటువంటి వివరాలకు తేడా ఉంది. అందుకోసమే వాళ్ళకు నోటీసులు ఇస్తున్నాం. వాళ్ళు సెప్టెంబర్ 16 తారీఖు లోపు మాకు వివరణ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పిందో 12 పత్రాలలో ఏదో ఒకటి చూపించాలి వాళ్ళని చెప్పేసి వాళ్ళు కండిషన్ పెట్టారు. అట్లనే దాదాపు 76 లక్షల మంది వరకు కూడా షిఫ్టెడ్ అంటే అడ్రస్ మారిన వాళ్ళు, పేరు కొంచెం అటు ఇటు ఉన్నోళ్ళు, 2 ఓట్లు ఉన్నోళ్ళు తెలిసిందట. వారి ఆ ఓట్లు కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మరి ఇదంతా జరగాలంటే ఫస్ట్ మీ ఊర్లో కొత్తగా వచ్చినటువంటి జాబితాలు మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలి. ఒకసారి ఇగో చూపిస్తా ఫ్రెండ్స్, ఇక్కడ రండి. ఇగో ఇక్కడ ఉంది కదా ఈ సైట్. మీరు డైరెక్ట్గా ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. మీరు దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేసారు, ఈ సైట్కి వచ్చేసారు అన్నట్టు. ఇక్కడ ఆటోమేటిక్గా తెలంగాణ స్టేట్ ఉంటుంది. 2026 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం అప్లై చేసుకున్నది కాబట్టి. ఒకసారి డ్రాఫ్ట్ రోల్ మొన్న చేసుకున్నాం, ఇది అట్లా ఉంటుంది. ఇక్కడ డిస్టిక్ ఉంది కదా, డిస్టిక్ దగ్గర మీదే డిస్టిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి అన్ని జిల్లాల పేర్లు ఇక్కడ ఉంటాయి, అక్కడ మనం పెట్టేసుకోవాలి. ఇక్కడేమో అసెంబ్లీ, మనది ఏ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడనేమో లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఒక సింపుల్గా చేసుకుంటున్నా. జనగాం సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూపిస్తుంది జిల్లా జనగాం సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ అసెంబ్లీ జనగాం జిల్లాల గన్పూర్, పాలకుర్తి, ఈ 3 నియోజకవర్గాలు ఉన్నాయి అన్నట్టు. నేను పాలకుర్తి సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ ఇంగ్లీష్ అనేది వచ్చేసింది. దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం సింపుల్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసినామా, దీని తర్వాత ఏం చేయాలంటే కింద చూస్తుర్రా, ఇప్పుడు మనం పాలకుర్తి నియోజకవర్గం సెలెక్ట్ చేస్తున్నాం కదా, పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల పేర్లు ఇక్కడ వచ్చినాయి అన్నట్టు. చూడండి, మండలాల పేర్లు ఇక్కడ వచ్చినాయి. ప్లస్ మనము అక్కడ అంటే ఊరి పేరుతో కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఊరి పేరుతో కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ సర్చ్ బాక్స్ చూసిరా ఒకసారి, ఇక్కడ సర్చ్ బాక్స్, ఈ సర్చ్ బాక్స్ లో మన ఆ ఊరి పేరు పెట్టి చూసిరా, ఊరి పేర్లు అవన్నీ కొట్టుకోవచ్చు. అట్లా మీ ఊరు ఏదైతే ఉంటుందో ఆ ఊరి పేరు ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నాకు తెలియదు ఆ నియోజకవర్గంలో ఏదుందో, ఒకటైతే కొడదాం, రాంపూర్ అని కొడదాం. ముందేమో రాంపూర్, ఇక్కడ ఉంది, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇదేంటి రామరాజపల్లి అని ఒకటి ఉంది కదా, ఇక్కడ ఉంది కదా. ఇక్కడ టిక్ మార్క్స్ అనేది చూసిరా, అక్కడ మన ఊరి పేరు టిక్ చేసుకోవాలి మనం. ఇక్కడ ఉంది చూసిరా, ఇక్కడ నేను ఇప్పుడు ఏది రామరాజపల్లి అనే ఒక ఊర్లో ఓటర్లు ఎట్లుందని చూస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసినామా, ఓకే. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైకి మళ్ళీ ఇక్కడ ఉంది చూసారా, ఇది డౌన్లోడ్ సెలెక్టెడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, డౌన్లోడ్ కొట్టాలి. ఇక్కడ డౌన్లోడ్ కొట్టేస్తే మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అది క్యాప్చా ఎర్రర్ వస్తుంది, క్యాప్చా కొంచెం జాగ్రత్తగా కొట్టాలి. ఒకసారి రాకపోతే మళ్ళీ ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ ఉంది కదా, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇంకోటి వస్తుంది, RHEZGD. ఓకే, ఇప్పుడు డౌన్లోడ్ పెట్టేద్దాం. చూసారా ఎందుకు ఇట్లా వస్తుంది.
రైట్, ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డౌన్లోడ్ అయింది, ఇక్కడ చూసిర్రా, ఇగో ఇది డౌన్లోడ్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా ఫైల్. ఇగో ఇగో ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ వస్తాయి. ఇక అంటే డీటెయిల్స్ ఫస్ట్ ఇగో ఇక్కడ ఇగో ఆ ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నాయి పోలింగ్ స్టేషన్లు అనేది ఉంటుంది. ఇగో రామరాజపల్లి బ్లాక్ 1, రామరాజపల్లి బ్లాక్ 2, రామరాజపల్లి బ్లాక్ 3. ఇవేంటి అంటే ఓటర్లు, అంటే రామరాజు బ్లాక్ 1 లో మీ ఓటు ఉంది అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, రామరాజు బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 ఏదో ఒకటి ఉంటుంది కదా. లేదంటే ఇక్కడ వీధి పేర్లు కూడా ఉంటాయి, ఇక్కడ వీధి పేర్లు కూడా ఉంటాయి. ఇగో చూసారా, నేమ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ రామరాజపల్లి. ఎందుకంటే తక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇది అట్లా ఉంటుంది అన్నట్టు. ఇక కిందికి వస్తాయి, ఇది పోలింగ్ స్టేషన్ పరిధి, ఊరు పరిధి, గూగుల్ మ్యాప్ వ్యూ, ఇక పోలింగ్ స్టేషన్ ఇదంతా ఇట్లా వస్తాయి. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక నీ పేరు ఏంటి అనేది మొత్తం చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఉంటుంది చూసినా, ఇక రామరాజపల్లి బ్లాక్ 1 ఓటర్లు ఇవన్నీ, రామరాజపల్లి బ్లాక్ 1 ఓటర్లు. ఇగో రామరాజపల్లి బ్లాక్ 1 ఇట్లా ఇట్లా వచ్చేస్తాయి అన్నట్టు. బ్లాక్ 1 తర్వాత బ్లాక్ 2 మొత్తం కిందికి వచ్చిన తర్వాత బ్లాక్ 2 కూడా వస్తుంది. ఇవన్నీ బ్లాక్ 1 ఓటర్లే. అంటే ఒక వీధి చేంజ్ అయినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది కొంచెం, నేను చూపిస్తా. ఇగో అయిపోయింది చూసారా, ఇక్కడ గ్యాప్ వచ్చింది, బ్లాక్ 1 అయిపోయింది, బ్లాక్ 2 స్టార్ట్ అవుతుంది. ఇగో చూసారా, ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇంకోటి సెలెక్ట్ చేద్దాం, జిల్లాది వేరే చేద్దాం. హన్మకొండ సెలెక్ట్ చేస్తాం. హన్మకొండలో పరకాల, వరంగల్ వెస్ట్ ఉంది, పరకాల సెలెక్ట్ చేసుకుందాం. పరకాలలో ఎవరు లక్ష్మీపురం అని ఉంది కదా, ఈ లక్ష్మీపురం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఉంది కదా లక్ష్మీపురం సెలెక్ట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్చా కొట్టేద్దాం. క్యాప్చా కొట్టినామా, డౌన్లోడ్ కొట్టేద్దాం. రైట్, డౌన్లోడ్ అయ్యింది. రైట్, ఇగో ఎవడు ఓపెన్ చేద్దాం. సేమ్ ఇలా కూడా ఉంటుంది చూసారా, ఇగో చూసారా, ఇగో ఎస్సీ మాలవాడ, బీసీ కాలనీ 1 చూసారా, ఇట్లుంటాయి అన్నట్టు. అంటే మన ఊర్లో ఏదైతే ఉంటే ఊరు వాడతో సహా ఇట్లా ఉంటాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇది 1, 2, 3 మనది ఏదైంది ఎస్సీ మాల, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోవచ్చు. అట్లా ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఉంది ఎస్సీ మాలవాడ ఉంది కదా, ఇది మాల కాదనుకుందాం. బీసీ కాలనీ 1 ఉంటుంది, బీసీ కాలనీ 1 అనుకుంటే టక్కున అట్లా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అర్థమైంది కదా. ఇలా సింపుల్గా మన ఓటు అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ పేర్లతో సహా ఉంటుంది చూసారు, పేర్లు ఓటర్ ఐడి, పేరు, నాన్న పేరు, హౌస్ నెంబర్, ఏజ్, జెండరు, ఇది ఈ ఫోటో ఉండదు. కాకపోతే వీటితో మనం ఈజీగా మన పేరు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు సింపుల్గా ఫ్రెండ్స్ సింపుల్గా వేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టే డైరెక్ట్గా మీరు ఆ సైట్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడ మీ జిల్లా, మీ నియోజకవర్గం, మీ ఊరు టైప్ చేసుకొని అక్కడ క్యాప్చా కొట్టి డౌన్లోడ్ కొడితే అక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఓటర్ లిస్టులో నమోదై ఉండాలి అని తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. నేను చేసిన లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైతే తెలియదో వాళ్ళకి ఈ వీడియోని పంపించండి. థ్యాంక్ యూ.